సైట్ అది ఇప్పుడు కూడా బిజీనే ఉంది, సైట్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా. సో జస్ట్ ఇప్పుడు ఎంత అవుతుంది, 12:40 అవుతుంది కదా. సో జస్ట్ ఒక 1 minute ముందే కన్వీనర్ సార్ తోటి మాట్లాడినాం. అది మాకు తెలియదు బాబు, ఒకసారి మీరు చెప్పారు కదా చెక్ చేస్తామని చెప్పారు, అంతే, అక్కడ ఏం లేదు. సో మేబీ మరి వాళ్ళు చెక్ చేసి ఆ సైట్ని అప్డేట్ చేస్తే ఇంకో 1 hour వరకైనా, హాఫ్ అన్ అవర్ వరకైనా అది అప్డేట్ అయితే సెట్ అయిపోతుంది. చెక్ చేస్తూ ఉండండి సైట్ని. ఓకే. సో నా వంతు ప్రయత్నంగా నేనైతే కన్వీనర్ సార్ నెంబర్కి మా ఫ్రెండ్ దగ్గర ఉంటే కాల్ చేయమంటే మా ఫ్రెండే కాల్ చేసి మాట్లాడింది యాక్చువల్గా. సో అది అన్నట్టు. ఓకేనా. ఎందుకంటే నా వాట్సాప్లోకి మెసేజ్లకు రిప్లై చేసి దీనికి ఇచ్చేసరికి టైం పోతుంది. వాడే నాకు ఫోన్ చేసి అరే నేను ఆల్రెడీ మాట్లాడినరా ఇంతకుముందుకే అని చెప్పిండు. సో అది ఏం చెప్పిండంటే సారు, ఓకే నాకు తెలియదు చెప్పారు కదా నేను ఒకసారి చెక్ చేపిస్తా అని చెప్పిండంట ఆ సైట్ అనేది. ఒకవేళ వాళ్ళు చెక్ చేసి అప్డేట్ చేస్తే అందరికీ వెబ్ ఆప్షన్స్ లాగిన్ అయితే చెక్ చేస్తూ ఉండండి. సర్వీస్ ఎర్రర్ అని ప్రస్తుతానికి అయితే వస్తుంది, అది అన్నట్టు. ఓకే. చూద్దాం మరి వాళ్ళు తొందరగా సెట్ చేస్తే, ఎందుకంటే నిన్ననే స్టార్ట్ అయినా రేపే లాస్ట్ డేట్ ఇచ్చిందే 3 days, సర్వర్ ఏమో బిజీ ఉన్నది. ఇక వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళే బిజీలు ఉన్నాడు. మరి బయట గ్రౌండ్ రియాలిటీ తెలియాలి కదా. స్టూడెంట్స్ లాగిన్ అయ్యే సైట్ లాగిన్ అయితే లేదు. అందుకే ఇన్ఫర్మేషన్ కన్వీనర్ షాప్ దగ్గర పోవాలని కాల్ చేసినాం అన్నట్టు. ఓకే డన్. చూద్దాం. అండ్ నాకు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ కోసం మెసేజ్ చేసారో వాళ్ళకి కూడా చెప్తున్నా, అది ఫ్రీ అయిన తర్వాత నేనే రిటర్న్ కాల్ చేస్తాను. మీ మెసేజ్కి రిప్లై ఇచ్చి రిటర్న్ కాల్ చేసి వెబ్ ఆప్షన్స్ పెడతా. ఓకేనా. సో అది